నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సావాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సావాసం. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.
ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మరి ఒకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. షారోను పౌర స్వరం అనే ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తన దయను బట్టి, ఉచితమైన కృపను బట్టి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. చిన్న పరిచర్య ఇచ్చాడు. విజయవాడలో మరి నల్లగొంట ప్రాంతంలో చిన్న ఆశ్రమాన్ని స్థాపించి దాదాపు 15-16 సంవత్సరాలుగా కొంతమంది వృద్ధుల కొరకు ముఖ్యంగా సేవ జరిగిస్తూ ఉన్నాం. ఎందుకంటే వృద్ధులు చనిపోగానే వారు ప్రభు దగ్గరికి వెళతారు. ప్రభు ఏమైనా అడిగితే వారు ఏం చెప్తారు అనే మాటలు వారి జ్ఞాపకం చేయడానికి ఒక మంచి ఉద్దేశంతో వారికి మరి ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో విజయబాబు తన భార్య, తన బిడ్డలు ఏకీభవించి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఈ లోకంలో దేవుడు ఒక పని కోసం పంపించాడు. అది ఏ పని నీకు తెలుసుకోవాలి. నిన్నెందుకు పంపించాడో, ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశం నెరవేర్చుకోవాలి. అప్పుడే నీ జీవితానికి సార్థకత ఉంటుంది. నేనేం చేయాలి? ఏ దేవుడు నన్ను సృష్టించాడో, పోషిస్తున్నాడో, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి ఆయనకి నేనే విధంగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నువ్వు ఆలోచించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. ఈ లోకంలో కొద్ది కాలమే ఉంటావు, తల్లి గర్భంలో కొన్ని మాసాలు ఉన్నావు, ఈ భూలోకంలో కొన్ని సంవత్సరాలు ఉంటావు, యుగయుగాలు నువ్వు పరలోకంలో ఉండాలి. నిత్య జీవానికి వెళ్ళిపోవాలి, నిత్య రాజ్యంలో ప్రవేశించాలి, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. అడిగాడు సిలువలో దొంగ, అడుగుతున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనాయనా. ఆ మహిమ లోకంలోనికి, ఆ నిత్య విశ్రాంతి లోకంలోనికి. శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, ప్రాణము రక్తము ఎండిపోతుంది, అయిపోతుంది, చచ్చిపోతుంది, అయిపోతుంది రక్తం. ఈ శరీరం అంతా రక్తం ప్రవహిస్తుంది కాబట్టి నడుస్తున్నావు, మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, అవయవాలు పనిచేస్తున్నాయి. రక్తం ఆగిపోయిందా, రక్త ప్రవాహం ఆగిపోయిందంటే నీ లైఫ్ అయిపోయినాయి. రక్తమే ప్రాణం అన్నాడు బైబిల్ గ్రంథంలో. నశించిపోతున్న ప్రాణాలు కాపాడాలంటే రక్త తర్పణ చేయాలి. నపుణ్యో దాన ధర్మశ్చ నకర్మశ్చ పుణ్యం భవిత్, నపుణ్యో ప్రాణదానశ్చ జగత్పుణ్యం నహి నహి. ప్రాణం కాపాడాలంటే ప్రాణం పెట్టాలి, రక్త ప్రవాహం జరగాలంటే రక్తం కార్చాలి. ఇది వేదాలు చెప్పినవి, శాస్త్రాలు చెప్పినవి, ఋషులు చెప్పినవి, ప్రవక్తలు చెప్పినవి. అందుకే యేసయ్య లోకానికి వచ్చి తన రక్తాన్ని ధారపోసాడంతే. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయము నీకు తప్పక కంఠస్థ రావాలి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు యెమనికి బయలుపరచబడెను. లేత మొక్క వినను, ఎండిన భూమిలో మురిచిన మొక్క విన అతను ఆయన ఇంటికి పెరిగను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, అతని స్వరూపం లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషులు విసర్జించబడిన వాడుగాను, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను అతడు ఉండను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతను ఎన్నిక చేయకపోతిమి. మన రోగములను భరించను, మన వ్యసనములు వహించను. ఆయనను మొత్తబడిన వాని గాను, దేని మనం బాధించబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను మనం అతనిని. తర్వాత
మన అతిక్రమం బట్టి అతను గాయపరచబడిను, మన దోషాలు పడితే నలగగొట్టబడిను, మన సమాజం శిక్ష అతని మీద పడిను, అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతను అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. కొట్టివేయబడిన కదా, సమాధి నియమించబడిను, ఉంచబడిను. అతను అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోటే కపటమును లేదు. అతని నలుగు కొట్టుడికి యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతను తాను అపరాధ పరిహారార్థ బలి చేయక తన సంతానము చూచును. అతను దీర్ఘాయుష్మంతుడగును, యెహోవాకు అతని వల్ల సఫలమగును. అతను కలిగిన వ్యాధులను చూచి తృప్తి నొందును. భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. పాలు పంచిపెట్టెదను, విభాగించుకొనును. ఇక్కడ చెప్పాడు, ఏలయనగా అతడు మరణము నొందినట్లు అతని ప్రాణమును ధారపోసాడతే. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును మన ప్రాణాలు రక్షించడం కోసం తన ప్రాణాన్ని అంటే తన రక్తాన్ని ధారపోసేసాడట. అతిక్రమం చేయవాడు ఎంచబడిన వాడాయన, అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేయని గురించి జ్ఞాపకం. ఇది యేసయ్య సిలువలో పడే శ్రమ గురించి రాసిన చరిత్ర. యేసయ్య భూలోకానికి రాకముందు, దేవుడు మానవుడిగా యేసనే రూపంతో రాకముందు 700 సంవత్సరాల క్రితము యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనానుసారంగా దేవుడు మానవుడిగా లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయాడు. అంతేగాని 3 మోయికులు పీక్కోలేక కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశమా ఇంకెక్కడున్నావు? యేసు నిజమైన దేవుడు, యేసు సజీవుడైన దేవుడు, యేసు సర్వాధికారైన దేవుడు, యేసు దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ బిడ్డలను ప్రయోజకులను చేసే దేవుడు, జీవితకాలం అంతా నీ ఆరోగ్యం, బలము, శక్తి ఇచ్చే దేవుడు, చనిపోతే స్వర్గం ఇచ్చే దేవుడు. అటువంటి దేవుడిని ఈరోజే నువ్వు ఆశ్రయించు, ఆయన సమీపానికి రా అని ప్రభు పేరట మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. అతను తన ప్రాణమును ధారపోశాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ద్వితీయోపదేశకాండంలో 11వ అధ్యాయంలో 26 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని మాటలు వినాలి. ద్వితీయోపదేశకాండ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 26 వచ్చును, 26 నుంచి 26 నుంచి. చూడుడి, నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను ఆజ్ఞాపించి మీ దేవుడి యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడలా, దీవెనయు ఆజ్ఞ వినక విడిచి దేవుని మాటలు మీరు వినాలి. ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథంలో 11 మొట్టమొదటి చదవండి. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం. ఇక్కడ అంటున్నాడు, మాట వింటే దీవెన, మాట వినకపోతే శాపం. జాగ్రత్త. దేవుని మాట, నా మాట వినొద్దండి, దేవుని మాట విను. సేవకుడు చెప్పే మాటలు దేవుని మాటలు. సేవకుడు ఏం మాటలు చెప్తున్నాడో నువ్వు గ్రహించుకో. ఆయన దేవుని మాటలు చెప్తున్నాడా, దెయ్యం మాటలు చెప్తున్నాడా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నాడేమో, జాగ్రత్తగా చూసుకో. యేసయ్య అన్నాడు, మీరు ఏ మాటలు వింటున్నారు జాగ్రత్తగా చూసుకో. ఈ నా మాటలు మీ చెవులలో నాటనీయుడి. దేవుని మాటలు వినువాడే నా తండ్రి, నా తల్లి, నా సహోదరుడు. డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టుచున్నాను. దీవెన పెడుతున్నాడు, శాపాన్ని పెడుతున్నాడు. ఏం కోరుకుంటావో నువ్వు? యేసయ్యను కోరుకుంటావా, బరబ్బాను కోరుకుంటావా? ఎవరిని కోరుకుంటావు? మంచి కోరుకుంటావా, చెడు కోరుకుంటావా? కోరుకో, కోరిక నీదే. బాల్ నీ కోర్టులో ఉంది. ఏం కోరుకుంటున్నావో? అయ్యగారు మాసిలమ్మణ గారు పక్క రాశాడు, పాపము చేసి గడించితి మరణము, శాపముకే నేను ఆర్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగా నేను ఆర్జించితిని. కాపరివైనను బ్రోచితివి, బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభో నీ దివ్యకమా, బాసిల్లెను సిలువలో పాపక్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమేగా నేను ఆర్జించితి. ఏం ఆర్జిస్తున్నావు?
నేడు నీ ఎదుట దీవెన శాపం పెట్టుతున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు. మీరు మీ దేవుడి యెహోవా ఆజ్ఞను వినక నేడు నేను నీకు ఆజ్ఞాపించే మార్గం విడిచి మీరు ఎరిగిన ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపము మీకు కలుగును. 11వ అధ్యాయం మొట్టమొదటి ఇర్మియా గ్రంథం 11 మొట్టమొదటి చదవండి. యెహోవా యొద్ద నుంచి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యోధా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవెలాగు మాటలాడి తెలియచేయవలెను. సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననల్లని వాడు శాపగ్రస్తుడు. 22-21 చదవండి. ఇందులో 22-21 22వ అధ్యాయంలో 21వ వచనం. నీ క్షేమకాలములో నీతో మాట్లాడితేనే గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవటయే నీ బాల్యము నుంచి నీకు వాడుక. క్షేమకాలములో నీతో ఇది క్షేమకాలంలో ఉన్నావు, అంచె దినాలలో ఉన్నావు, ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నావు, చివరి దినాలలో ఉన్నావు, నీ క్షేమకాలములో ఉన్నావు. ఈ నీతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ నీ మాట నాకు అక్కర్లేదు. యేసు ప్రభు మాకు అక్కర్లేదండి. మా దేశం వేరు, మా దేవతలు వేరు, మా దేవుళ్ళు వేరు, ఆయన మాకు అక్కర్లేదు. ఈ క్షేమకాలంలో, ఈ చివరి కాలంలో, ప్రభు వచ్చే కాలంలో నువ్వు వినంటివని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో 15 చదవండి. చెవి యొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చెయ్యక మునిపే మహిమ గలవాడని ఆయన కొనియాడు. దేవుడు మహిమ కలిగిన వాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు నిరపరాధి, ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము ఎరగనివాడు, పాపము చెయ్యనివాడు నీ దేవుడు. పాపము చెయ్యని వాడై ఉండాలి నీ దేవుడు, పాపము ఎరగని వాడై ఉండాలి నీ దేవుడు. నీ దేవుడు పవిత్రుడిగా ఉండాలి, నీ దేవుడు నిర్దోషిగా ఉండాలి. ఆయనే నీ దేవుడు, ఆయనే నీ దేవుడు. యేసు నిజమైన దేవుడు. నీ దేవుడు యెహోవా మహిమ గలవాడు. ఆయనను కొని తర్వాత ఆయనను ఏడ్చుదును. మంద చెరపట్టబడినందున వలపోయితో కన్నీరు విడుచుచుండును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట వినాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో కూడా 18-19 చదవండి. యెషయా గ్రంథము 48-18 దేవుడు ఏం కోరుకుంటున్నాడో నీ నుంచి. యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో 18-19 నీవు నా ఆజ్ఞను ఆలకించవలెనని నేను ఎంతో కోరుచున్నాను. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణు విస్తరించును. వారి నామము నా సన్నిధి నుంచి కొట్టివేయబడదు, మరువబడదు. నీవు నా ఆజ్ఞను ఆలకించవలెనని నేను ఎంతో కోరుచున్నాను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక 81 కీర్తన 81 చదవండి. కీర్తన 81 చదవండి. 13వ వచనం. కీర్తన 81వ కీర్తన. కనుక నా ప్రియ సహోదరి సోదరులారా, 81వ కీర్తనలో 13 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవుని మాటలు వింటే మేలంటే, దెయ్యం మాటలు వింటే అంతే, నేలపాలు అంతే. నువ్వు దేవుడి మాట అంటున్నావో దెయ్యం మాట అంటున్నావో గుర్తుపెట్టుకో. నువ్వే మాటలు చెప్తున్నావో గుర్తుపెట్టుకో, ఏ మాటలు వింటున్నావో గుర్తుపెట్టుకో. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు తన గ్రంథంలో. జాగ్రత్త, వాళ్ళు ఏం చెప్తున్నారో మీరేం వింటున్నారో. వాళ్ళు పోతారు, మీరు పోతారు, అంతే. దేవుడి మాటలు తప్ప ఏ మాటలు చెప్పినా చెప్పేవాడు పోతాడు, వినేవాడు కూడా పోతాడు. వినేవాడు కూడా పాఠం లేకపోతే వాడు పరీక్షలు ఎలా పాస్ అవుతాడు? విద్యార్థికి పాఠాలు రాకపోతే ఎలా పాస్ అవుతాడు? టీచర్లు పర్వాలేదు, వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. టీచర్లకి జీతాలు వచ్చేస్తాయి, వాళ్ళకి బెంగ లేదు, బెదురు లేదు. వాళ్ళ అకౌంట్లో జీతాలు పడిపోతాయి నెలాఖరికి. ఓ విద్యార్థులారా, విశ్వాసులారా, మీరు పోతారు, జాగ్రత్త. ఇది నా అభ్యర్థన. సేవకుడు ఏం చెప్తున్నాడో వినండి. అవి దేవుని మాటలా కాదా చూడండి.
పౌలు గారి సమయంలో బెరయా సంఘస్థల గురించి చెబుతాడు పౌలు గారు. వాళ్ళు సౌలు చెప్పిన మాటలు, పౌలు గారు చెప్పిన మాటలు దేవుని మాటలకు సరిగ్గా ఉన్నాయో ఇంటికి వెళ్ళి ఎప్పుడు చూస్తుండే విచారణ చేస్తుండేవాళ్ళట. అపోస్తల కార్యాలు చెప్తాడు. ఎక్కడ? అపోస్తల 17వ అధ్యాయం అండి. అపోస్తల కార్య గ్రంథంలో ప్రభువుని నమ్ముకున్నాము, యేసుప్రభు బాప్తిసం పొందాము, ఉన్నాము, ఏం చేసినా పర్వాలేదులే, ఆయనే మమ్మల్ని గడిగేస్తాడు, మేము పరలోకి వెళ్ళిపోతాము అని చెప్పుకుంటున్నారేమో నా ప్రియ సహోదరి సహోదరులారా. ఆ మాటల మీద ఆధారపడొద్దు. ఎక్కడండి ఇది? 17వ అధ్యాయంలో 10 నుంచి అవ్వండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శేరను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజంలో మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండెరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చింది. పౌలును శీలయును చెప్పిన సంగతులు దేవుని మాటలకు సరిపోయాయి కాదా? ఈ దేవుని మాటలో కాదా? ఈ దెయ్యం మాటల? అందులో 12వ అధ్యాయం చూడండి. అపోస్తలుల 12వ అధ్యాయంలో 21 నుంచి అవ్వండి. నియమించబడిన దినమందు హేరోదు రాజు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, రాజుగారు బోధిస్తున్నాడు. హేరోదు రాజు వార్త చెబుతున్నాడు. పీఠం మీద కూర్చొని మాట్లాడుతున్నాడు, ఉపన్యాసం చేస్తుంటే ప్రజలు అంటున్నారు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేస్తుంది ప్రజలు. ఏం చెప్పాడండి రాజుగారు? ఏం చెప్పాడు మనకు తెలియదు కానీ ప్రజలందరూ మతిలిపోయాయట. కొంతమంది ప్రసంగాలు మతులు పోతాయి అంతే. మంచివాళ్ళు కూడా నిర్ణయం కాదంట. మంచివాళ్ళు కూడా, మంచి బోధకులు ఉన్నారు, మంచి సేవకులు ఉన్నారు. అందులోని అబద్ధ సేవకులు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ప్రభు అన్నాడు, మిమ్మల్ని లోకంలోకి పంపిస్తున్నాను రా. ఆ లోకంలో తోడేళ్ళు ఉంటాయి, అవి గొర్రె చర్మాలు కప్పుకుంటాయి రా. లోపల తోడేళ్ళు, బయట గొర్రె చర్మాలు కప్పుకున్నారా, మీరు చూసుకుంటారా నాయన అని యేసయ్య చెప్పాడు. యేసయ్య రోజుల్లో, ఇప్పుడు కొత్త ఏం కాదు, యేసయ్య ఉన్న రోజుల్లోనే ఉన్నారు. గొర్రె చర్మాలు కప్పుకున్న తోడేళ్ళు, లోపల తోడేళ్ళు, బయటకు గొర్రె చర్మాలు. దోచుకోవడం ప్రజల్ని ఎలా దోచుకోవాలా? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అయితే ఈ హేరోదు రాజు దేవుని మహిమపరచలేదట. నువ్వు దేవుని పీఠం ఎక్కావంటే దేవుని మహిమపరచాలి, ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ఘనపరచాలి. నువ్వు ప్రభు గురించే చెప్పాలా, లేనిపోయిన సొల్లు కబుర్లు చెప్పకూడదు. ఎవరి కోసం చెప్తున్నావా? నీ కోసం చెప్తా. ఏంటి నువ్వు పెద్ద పుడింగువా, పెద్ద మనగాడువా? నువ్వు ఐఏఎస్సా, ఐపీఎస్సా? పొట్టబడితే అక్షరం మొక్కలేదు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరం ఇది. అబ్బో జాగ్రత్త. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నాం కనుక ఎవరు ఏం బోధిస్తున్నారో ఆ బోధనను జ్ఞాపకం చేసుకుని ఆ వైపు నువ్వు మళ్ళాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను కనుక నా ప్రియ సహోదరులు. అందులో 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగిస్తున్నాడు. ప్రసంగించిన తర్వాత అక్కడ 37 వచనం చదవండి. 37 నుంచి 2:30. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా అడుగగా మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పిన తర్వాత అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి తర్వాత కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. మీరు అందులో 36 మంది మీరు సిలువ వేసిన యేసునే.
36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశీయులమంతా రూఢిగా తెలుసుకోవాలని. ఎప్పుడైతే వారి హృదయంలో నొచ్చుకొని దేవుని మాటలు కావాలి, మీ మనసు నొచ్చుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, చదవండి 81వ కీర్తన 3వ వచనం, 81వ కీర్తన 13 నుంచే. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడలా. 81వ కీర్తన 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడలా. ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎంత మేలు. నేను వేగరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వత కాలముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నేను తృప్తిపరిచుదును. నా మాట వింటే చాలయ్యా నా బిడ్డలు. నా మాట వినకపోతే నీకు బాల్యం నుంచి వాడుక, నీకు క్షేమకాలంలో మాట్లాడాలనుకున్నా సరే, శాపాన్ని దీవెన నీ ముందు పెడతాను. ఏం కోరుకుంటావో? ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి చదవండి. ఇవి చాలా అవసరం మనకి. నీకు శాపం కావాలా, నీకు దీవెన కావాలా? నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడలా అనుసరించి నడుచుకుని ఎడలా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఒకటి నిన్ను హెచ్చేస్తాడే. నిన్ను నీవు హెచ్చించుకోకు. నేను అదండి, నేను ఇదండి, నేను రెవరెండ్ అండి అంటాడు. 22 అండి అంటే ఒక ఆయన అంటాడు. రెవరెండ్ 22 అన్నాడు ఒక ఆయన. మేము బిషప్పులం అండి. బిషప్ అని అడిగా. బిషప్ అంటే ఏంటంటే షట్టప్రా బాబు అన్న. బిషప్ పొద్దాక బయటికి వెళ్ళరా, సంవత్సరం వస్తారు బయటకు వస్తారు బిషప్ గారు, తండ్రి గారు అంట. 20-30 సంఘాలు 50 సంఘాలు ఉంటాయి. పెద్ద పనివారు ఉంటారు నాయన. బిషప్ అంటే అధ్యక్షుడని, యోగ్యుడని అంటారు నాయన. పేరు తగిలించుకోకు, దేవుడు హెచ్చిస్తాడన్నాడు. నువ్వు నా మాట వింటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించరు. తర్వాత వినని ఎడల ఈ దీవెనలని నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడను. నీ గంపయు పిండి పుసుకు నీ తొట్టియు దీవించబడును. నీ లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. నీ మీద పడే శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లుగా చేయును. వారొక త్రోవ నీ మీదకి వచ్చి 7 త్రోవలను పెట్టి పారిపోవుదురు. నీ కొట్లలోను నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆయన మాట వింటే దీవెన. నీవు నీ దేవుడు యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమును నీవు పిలుచి నీకు భయపడతారయ్యా. ఆయన దైవజనుడండి. ఆయన అడుగు పెడితే చాలండి, ఆయన వస్తే చాలండి, ఆయన ప్రార్థన చేస్తే చాలండి. ఇది నువ్వు ఒక దైవజనుడిగా సంపాదించుకోవాల్సిన స్థితి నీది. ఎందుకు పిలుస్తున్నారు నిన్ను? ఎందుకు ఆహ్వానిస్తున్నారు నిన్ను? ఎందుకు మంచాలు ఇస్తున్నారు? ఎందుకు ఏసీ గదులు నీకు ఇస్తున్నారు? అయ్యా పెద్దయ్య గారు మా ఇంట్లోకి వచ్చాడు. ఇశ్రాయేల్ అనే నా ఫ్రెండ్ చెప్పేవాడు, అయ్యా మీ నాన్నగారు సంగీతం అడుగు ఇంట్లో పెట్టాడు, నా ఇల్లు మారిపోయింది, నా జీవితం మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది. అయ్యా ఈ మంచి సాక్ష్యం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అందులో 15-14 వరకు దీవెనలు. అప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-14 దీవెనలే. ఈ 15 నుంచి చదవరు. మా నాన్న అనేవాడు 15 నుంచి ఎవరు చదవడరా? అవన్నీ శాపాలు. అక్కడ మనిషి శాపాలు అంటే చాలా భయం రాను. ఆయన చదవడా? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట వినడాన్ని ఎడలా ఈ శాపములని నీకు ప్రాప్తించునా. పట్టణములో శపించబడదు, పొలములో శపించబడదు. నీ గంప పిండి పిసుకు నీ తొట్టి శపించబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందులు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు. 25 చదవండి. 25 యెహోవా నీ శత్రువు నిన్ను ఓడించును. నీ శత్రువు ఓడిస్తాడరా నేను. తర్వాత ఒక మార్గము ఉన్న వారు ఎదురుకు బయలుదేరి నువ్వు 7 మార్గాలు పారిపోతావు. భూరాజ్యములన్నింటిలో నీకు అటు ఇటు చెదరగొట్టబడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా,
ఒకసారి ఇంటికి కూడా చదవండి. ఇది 28వ అధ్యాయము 15 నుంచి చివరి వరకు చదివితే, దేవుని మాట వినకపోతే శాపము, దేవుడి మాట వింటే ఏం కావాలో కోరుకో. నీకు నచ్చినవి చదువుతా, నచ్చనే చదవవు. చాలామంది నచ్చినవి చదువుతా, నచ్చనే చదవరండి. నా ప్రియ సహోదరి ఈ మాట వింటే, అయ్యో ఇశ్రాయేలు నా మాట వింటే నేను నీతో యుద్ధం చేస్తాను, నేను నీ పక్షంగా యుద్ధం చేస్తాను, నేను దీవిస్తా, నీ బిడ్డలను దీవిస్తా, నా రాజ్యం నీకు ఇస్తాను, నా మహిమ నీకు ఇస్తా అని చెప్తున్నాడు. కనుక ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. ఈ దినము శాపము దీవెన నీ ముందు పెడుతూ ఏం కోరుకుంటున్నావో? పిలాతు అంటున్నాడు, బరబ్బాని కోరుకుంటారా, యేసయ్యను కోరుకుంటారా? అయ్యా మాకు బరబ్బాయే కావాలయ్యా. ఈ శాపము మీకు మీ పిల్లలకు ప్రార్థించునుగా కానీ చేతులు కట్టుకున్నాడు. ప్రభువా నీకే స్తోత్రాలు. సహాయం చేయనైనా ఈ వాక్యాలు దీవెన హృదయంలో భద్రపరచండి. పేతురు మాట్లాడుతూ నొచ్చుకున్నారు నయ్యా, ఏ రోజు మాట్లాడుతుంటే ఆహా ఓహో అన్నారు, చచ్చాడు నాయన. మా విధేతలు మా పొరపాట్లు క్షమించండి, ఈ మాటలు దీవించండి, హృదయాలు సిద్ధపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాయ సహకారములు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధలు చేయునుగాక. ఆమేన్.